హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా వర్షిత బర్త్డే 24th, అందుకోసం అని చెప్పి మా రిషితాని ట్యూషన్లో దించేసి ఈ విధంగా మేమైతే వచ్చామన్నమాట. సో ఇంకా మా వర్షితకైతే ఆఫ్టర్నూన్ నిద్రలేక ఇంకా దారిలోనే పడుకుని పోతుంది. ఈ విధంగా ఇంకా మా హస్బెండ్ మొబైల్ అయితే ఒక 2-3 డేస్ నుంచి ఇబ్బంది పెడుతుంది. అందుకోసం అని చెప్పి ఒకసారి స్టోర్కి అయితే ఇచ్చామన్నమాట. అది ఎప్పుడు ఒకసారి పడిపోతుంది, మళ్ళీ పని చేయడం లేదు. అందుకోసం అని చెప్పి ఇస్తే దానికి ఒక 2 రబ్బర్లు తగిలించి ఒక 2 అవర్స్ వరకు తీయొద్దని చెప్పాడు. తర్వాత ఇంకా మార్కెట్ అవుతుందనమాట. ఈ సెక్టర్ 5కి అయితే వచ్చాం మొబైల్ ఇవ్వడానికి. అక్కడే ఇక్కడ మార్కెట్ అవుతుంది. ఎప్పుడు ఢిల్లీలో మార్కెట్స్ అనేవి కామను, ప్రతిరోజు మార్కెట్ అవుతుంది తిరగాలి. కానీ ఇంకా దారిలో అయితే ఈ విధంగా అన్ని ఆవులు మాత్రం కంపల్సరీ ఉంటాయి ఎక్కడ చూసినా. ఇంకా రోహిణి వెస్ట్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడు తీసినా కూడా మ్యాక్స్, ట్రెండ్స్, ప్యాంతులూన్స్లోనే తీస్తాము. ఇంకా నార్మల్గా అయితే తీయడనమాట. సో ఫైనల్గా ఇంకా ఈ సిటీ సెంటర్కి అయితే వచ్చాం. ఇంకా ఈ సిటీ సెంటర్ అయితే మేము 3 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతి 1 వీక్కి ఒకసారి వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఏ హోలీ కానీ దివాళీ కానీ ఎటువంటివి చేసినా కూడా మంచి డెకరేషన్ అయితే చేసేవాడు స్టార్టింగ్లో. అందుకోసం అని చెప్పి వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే పెద్ద ఏమీ పట్టించుకోవడం లేదు, పెద్దగా చేయడం లేదు డెకరేషన్స్. సో ఫైనల్గా అందుకే మేము కూడా తగ్గించేసాం. ఇంకా మ్యాక్స్కి అయితే వచ్చాం. ఇంకా మా వర్షిత అల్లరి అలాగే దాని వేషాలు చూడండి. వద్దా, రెడ్ బాగుంది, తీసుకో. రెడ్ తీసుకో, బాగుంది. కావాలా వర్షిత్, నీకు కావాలా వద్దా? ఏంటి? సో మా వర్షి అయితే సెలెక్ట్ చేసుకుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు మీరే సెలెక్ట్ చేస్తారు కదా, నేనే ఈసారి సెలెక్ట్ చేసుకుంటా అని అన్నీ సెలెక్ట్ చేసుకుంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే దానికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ డాడీకి నచ్చాలని దానికి తెలీదు. సో ఫైనల్గా వాళ్ళ డాడీకి నచ్చితేనే తీసుకుంటాడు. అది నాకైనా సరే నా పిల్లలకైనా సరే తనకి నచ్చాలి. ఒక బొమ్మరిల్లు ఫాదర్ టైప్ అనమాట. మమ్మల్ని అడుగుతాడు ఇది బాగుందా అని చెప్పి. బాగుంది అంటే అది ఖచ్చితంగా తీసుకోవడం అనమాట, అంత రివర్సు. సో ఫైనల్గా ఇదైతే ఇంకా పొంగిపోయి అన్ని రకాల డ్రెస్సులు వేసుకొని చాలా స్టైల్గా ఇంకా తిప్పేస్తుంది అనమాట. నాకైతే ఓపిక లేదు, మరి నేను ఇంకా వేయలేనని చెప్తే ఇంకా వాళ్ళ డాడీ ఇంకా డ్రెస్సులు చేంజ్ చేయడం అయితే మొదలుపెట్టాడు. ఇంకా నచ్చిన ఇంకా అలా కొన్ని డ్రెస్సులు అయితే చూసి ఫైనల్గా తీసుకున్నాం. ఇంకా అలా ఇదైతే పొంగిపోతుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా దాని డ్రెస్ అయితే వేసేస్తున్నారు అనమాట. ఇంక ఇలా ఇక్కడ మ్యాక్స్లో ఏంటంటే ఎన్ని రోజులు మనం ఒక్కసారి కొన్నాము కొంత కాస్ట్ పెట్టి అంటే అదొక 4 ఇయర్స్ వరకు మా పిల్లలు అయితే వాడుతూనే ఉంటారు. అందుకు మా ఇద్దరికి మ్యాక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ట్రెండ్స్లో కొన్నా ఇంకా ఇందులో కొన్నా కూడా కొంచెం బట్టలు అనేవి అంత క్వాలిటీ అనిపించదు. మ్యాక్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఆడు మళ్ళీ బట్టలు కూడా చేంజ్ చేయడు. ఎప్పుడు ఒకటే మోడల్స్ ఉంటూనే ఉంటాయి, వేసిన మోడల్సే ఉంటాయి. మరి ఇస్తాక ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని కూడా ఇంకా మ్యాక్స్లో అయితే పక్కాగా ఉంటాయి అనమాట. అందుకోసం అని చెప్పి కానీ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మ్యాక్స్ పర్ఫెక్ట్ అయితే పిల్లలకి మాత్రం. మేమైతే ఇంకా అయితే బిల్ పే చేయడానికి వెళ్ళే లోపల మా వర్షి అయితే ఎక్కడ లేని సామాన్లన్నీ తీస్తుంది. ఇక్కడ మనమైతే కొనలేము ఈ పౌచెస్, ఇంకా అలాగే పెన్సిల్ బాక్సులు అని చెప్పాము. ఇంకా ఇక్కడైతే అయిన బిల్లు పే చేసేసి వస్తాం అనమాట. ఇంక సర్లే మాకు కొనకపోతే పర్లేదు అన్నట్టు ఇదైతే కొంచెం కాంప్రమైజ్ అయిపోద్ది. మరి ఇస్తే అయితే అస్సలకే ఇంకా తీసుకోదు, అది ఏదైనా అడిగిందంటే కావాల్సిందే. ఇక్కడ నుంచి ఇంకొక 10 మినిట్స్ అలాగే మా ఇంటికి దగ్గరలో ఈ విశాల్ మార్ట్ అలాగే ఇన్స్టా మార్ట్ గట్టా ఉంటాయన్నమాట. అక్కడైతే ఇంకా డామినోస్ పిజ్జా లోపల నుంచి ఇన్స్టా మార్ట్కి అయితే వెళ్ళాలి. ఇదైతే విశాల్ మార్ట్, దీని ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇన్స్టా మార్ట్కి అయితే వెళ్తున్నాం లోపలికి. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కావాల్సిన చాక్లెట్స్ అలాగే బిస్కెట్స్, బర్త్డే కదా వాటి కోసం అయితే వచ్చాము. స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, మనకి కొంచెం ఎక్కువ సామాన్లు కావాలి కాబట్టి ఆ విధంగా ఇక్కడైతే వచ్చామన్నమాట. ఎప్పుడు కూడా పల్స్ చాక్లెట్స్ అడుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ముందుగా ఒక పల్స్ అయితే తీసుకుంది. ఇదంతా కూడా ఒక 2-3 ఫ్లోర్స్ ఉంటుంది. మనకి ఏది కావాలన్నా కూడా సింపుల్గా ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి వస్తాము. మా ఇంటికి ఏవైనా గ్రాసరీ ఐటమ్స్ కావాలంటే ఎప్పుడైనా వస్తాం, కానీ పెద్దగా రాము.
ఎప్పుడు కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టేస్తే ఇంటికైతే వచ్చేస్తాయి అనమాట. లేదు అంటే తను అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ పెట్టిన డ్యూటీ నుంచి వచ్చినప్పుడైతే తీసుకొస్తాడు. ఇక్కడైతే చాలా రేర్గా వస్తున్నాము, పెద్దగా అయితే రావడం లేదు. మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు ఏవైనా సరే కావాలనుకుంటే కనుక ఈ ఇన్స్టామార్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ 2 ఫ్లోర్లు మొత్తం కవర్ అయితే చేసేసాము. ఇంకా మాకు కావాల్సిన ఫైనల్గా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకొని ఇక్కడ కూడా బిల్ పే చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా బర్త్డే రోజు స్కూల్లో మ్యామ్కి స్ట్రెంత్ ముందుగానే అడిగాను. 45 మెంబర్స్ అని చెప్పారనమాట. వాటికి తగ్గ డార్క్ ఫ్యాన్సీ చాక్లెట్స్ అలాగే 10 రూపీస్ మంచి అయితే పెట్టేసామన్నమాట. ఈ లోపల వాళ్ళ డాడీ నైట్ డ్యూటీ నుంచి అయితే బస్ టైంకి అయితే వచ్చేసాడు. ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా కేక్ కటింగ్కి అయితే రెడీ చేసామన్నమాట. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఎప్పుడు పరిస్థితులు అనేవి ఒకేలా ఉండవు కదా, అందులో మా హస్బెండ్ డ్యూటీ కూడా నైట్ డ్యూటీ పడిపోయింది. అందుకోసం అని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. ఫస్ట్ 4 బర్త్డేస్ అయితే చాలా గ్రాండ్గా చేసాము. ఇప్పుడైతే ఫైనల్గా చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట. Happy birthday, Varshita. Happy birthday, Varshita. Happy birthday, Nana. సో నైట్ డ్యూటీ ఉంది కాబట్టి మేమైతే ఎక్కువ మందిని పిలవలేకపోయాము. అందుకోసం అని చెప్పి ఇంకా నైట్ 7:30 లోపలే ఇంటి నుంచి బయలుదేరిపోవాలి. అందుకే ఇక్కడ మా ఇంటి దగ్గరలో చిన్న చిన్న పిల్లలు ఉంటే ఈ విధంగా పిలిచి చేసుకున్నాను అనమాట. సో తనైతే 7:20కి అలాగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. తర్వాత ఈ పిల్లలందరితో ఇంకా వీళ్ళు కూడా 7కే వచ్చారు ట్యూషన్ నుంచి. అందుకే కాసేపు 8 వరకు ఉంచి వాళ్ళకైతే ఇంటికైతే పంపించాను అనమాట. సో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్